మరొక అంశం చూద్దాం. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సభలో చర్చ కొనసాగుతోంది. సభలో మున్సిపాలిటీ పంచాయతీ శాఖకు సంబంధించిన బిల్లుల్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు సంబంధించిన బిల్లుని రెవెన్యూ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన పాలనని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పయ్యావులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై సభలో చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, రెండో రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అయితే పూర్తయినాయి, మొత్తంగా కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా కూడా ఏదైతే అసెంబ్లీకి సంబంధించి 9 గంటలకే ప్రశ్నోత్తరాలు స్టార్ట్ అయినాయి. ప్రశ్నోత్తరాల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమస్యల గురించి వాళ్ళైతే ప్రధానంగా కూడా చర్చించిన పరిస్థితి ఉంది. అలాగే ఇక ఈ ప్రధానంగా అక్కడికి ఏదైతే 0 అవర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అవర్స్లో జరిగినటువంటి అంశాలను కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా ఈ ఇసుకు సంబంధించి, అదేవిధంగా కూడా మద్యానికి సంబంధించి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ ఏజెన్సీ ఏరియాస్కి సంబంధించి ఏజెన్సీ ఏరియాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన అంశాలు అయితే చర్చకు రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఎవరైతే గవర్నమెంట్ సంచారాన్ని ఇది సంబంధించి మినిస్టర్ శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు మాత్రం ప్రధానంగా కూడా ఆ గ్రామీణ ప్రాంతాలు, ప్రధానంగా ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి ఈ బాలింతలు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా కూడా డోలీ ద్వారా వాళ్ళని పంపిస్తున్నటువంటి విధానాన్ని కూడా చర్చించిన మీదట ఈ బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులు రిపేర్ చేయడానికి కేటాయించినట్లు, కొత్త రహదారులు నిర్మించేందుకు, అక్కడ ఉన్నటువంటి దారులు నిర్మించేందుకు, రోడ్లు వేసేందుకు కూడా అలాట్ చేసినట్టుగా కూడా ఆమె చెప్పారు. అదేవిధంగా కూడా ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో డోలీ లేనటువంటి ఏజెన్సీ ఏరియాలను చూస్తామని ఆమె తెలియజేయడం జరిగింది. అలాగే మద్యానికి సంబంధించి గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించిన అంశాలను అయితే ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించడం జరిగింది. గత ప్రభుత్వంలో కేవలం కొన్ని ఏవైతే ప్రధానంగా ఉన్నటువంటి మద్యం బాటిల్స్ ఏవైతే మద్యం కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగా అయిపోయినాయి అని, అదేవిధంగా వాటి ప్లేస్లో అసలు పేరు కూడా లేనటువంటి కంపెనీలని కూడా రావటము, అదేవిధంగా అక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చెల్లింపులు, నగదు చెల్లింపులే కానీ డిజిటల్ పేమెంట్స్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పినటువంటి సందర్భంలో ఇక భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉండవు, పూర్తి స్థాయిలో కూడా ఏవైతే బ్రాండెడ్ కంపెనీలు, నాణ్యమైన మద్యాన్ని సప్లై చేసేటువంటి కంపెనీలే వస్తాయని ఎవరైతే ఈ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర తెలియజేసిన పరిస్థితి. అలాగే ఇక ప్రధానంగా కూడా ఈ రోజు జరిగినటువంటి సభలో మాత్రం, శాసనసభలో మాత్రం దీనికి సంబంధించి ఏదైతే మున్సిపాలిటీకి, అదేవిధంగా కూడా ఈ గ్రామీణ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి చట్ట సవరణ బిల్లులను అయితే ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ ఎంప్లాయీకి సంబంధించిన ఎన్జిఓలకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఈ మున్సిపాలిటీలు, అదేవిధంగా కూడా పంచాయతీలకు సంబంధించిన బిల్లులు అయితే మాత్రం మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎన్జిఓస్కి సంబంధించినటువంటి బిల్స్ ఏదైతే ఉందో చట్ట సవరణ బిల్లుకి సంబంధించి ఈ పయ్యావుల కేసు ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా కూడా బడ్జెట్ కేటాయింపుల గురించి ప్రస్తావించిన మీదట అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇక శాసనసభకు సంబంధించి మాత్రం వాళ్ళంతా హర్షాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఉన్నత విద్య, ప్రాథమిక విద్యకి, అదేవిధంగా కూడా రోడ్లకి, ఇక అక్కడ గ్రామ పంచాయతీలకు కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయింపుని హర్షాన్ని వ్యక్తం చేశారు. అలాగే గత 5 సంవత్సరాల్లో లేని విధంగా కూడా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించి ఈ అన్ని వర్గాలకు, మైనారిటీలకు సంబంధించి దీని బడ్జెట్లో కేటాయింపులు పెద్ద ఎత్తున జరిగినందుకు అక్కడ ఉన్నటువంటి సభ్యులైతే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఇక మండల్లో కనుక చూసుకున్నట్టయితే మాత్రం మండల్లో కొంత చర్చలు అయితే వాడివేడిగా జరిగాయి. మండల్లో ప్రధానంగా కూడా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్న పరిస్థితి. దానికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి చర్చ జరిగినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున అక్కడైతే మాత్రం కొంత అసహనం అయితే వ్యక్తమైన పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా బడ్జెట్ కేటాయింపులలో కనుక చూసుకున్నట్లయితే మాత్రం గతంలో కేటాయించిన బడ్జెట్ వివిధ సెక్టర్ పీపుల్కి కేటాయించిన, అదేవిధంగా కూడా మరోసారి మండలి
సమావేశమైనటువంటి సందర్భంలో కూడా గత ప్రభుత్వంలో 12 లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం అని తెలియజేశారు. కానీ ఇక్కడ కనుక ఇక్కడ ప్రధానంగా కూడా బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే మాత్రం కేవలం 6,000 కోట్లు మాత్రమే 6 లక్షల కోట్లు మాత్రమే కేవలం కూడా బడ్జెట్ ఈ అప్పులు గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పిన మీదట 12 లక్షల కోట్లకి 6 లక్షల కోట్లకి మధ్య వ్యత్యాసం ఎంత ఉన్నది. ఇది కావాలని వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే చేశారని వాళ్ళైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మాత్రం అక్కడ కొంత వాదోపవాదనలు అయితే జరిగాయి. జగన్ ప్రవేశపెట్టినటువంటి ఏవైతే గతంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా నిధులు కట్ చేశారు. అలాగే ఇక అక్కడ ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ భృతి కింద ఇస్తున్నటువంటి 3,000 రూపాయలకి కూడా వాటి ఊసేయలేదు. అదేవిధంగా కూడా ఆర్టీసీకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఎటువంటి బడ్జెట్లో కేటాయింపులు లేవని పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నినాదాలు చేసిన మీదట అక్కడైతే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఈ మండలంలో మాత్రం ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి మాత్రం కేటాయింపుల్లో మాత్రం భారీగానే ఉన్నట్లు కూడా తెలియజేసిన మీదట మాత్రం కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితులు అయితే ఎదుర్కొన్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా రెండో రోజు జరిగినటువంటి సమావేశాల్లో మాత్రం బడ్జెట్ కేటాయింపులకి సంబంధించి ఈ చర్చ అయితే నడిచింది. ఈ చర్చకి సంబంధించి మరో 2 రోజుల పాటు ఈ చర్చ అయితే బడ్జెట్కి సంబంధించిన చర్చ అయితే నడుస్తుంది. వివిధ శాఖలకు సంబంధించి ప్రధానంగా కూడా విద్య, వైద్యం, అదేవిధంగా కూడా మౌలిక సదుపాయాలతో కేటాయింపులకి అదేవిధంగా కూడా కేవలం సంక్షేమ పథకాలతోనే సరిపెట్టకుండా కూడా అభివృద్ధికి సంక్షేమ పథకాలు రెండింటినీ కూడా సమదృష్టితో చూస్తూ తామైతే మాత్రం బడ్జెట్ కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి అయితే చెప్పిన పరిస్థితి కనపడింది. వీటన్నిటిని బేరీ చేసుకున్న తర్వాత మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా బడ్జెట్ కేటాయింపులు అయితే అద్భుతంగా ఉన్నాయని ఒక పక్క వైసీపీకి చెందినటువంటి వాళ్ళైతే మాత్రం ఈ కేటాయింపులన్నీ మాత్రం అగమ్యగోచరంగా ఉన్నాయి, కేటాయింపుల్లో స్పష్టత లేదని చెబుతుంటే బడ్జెట్ కేటాయింపులు మాత్రం అద్భుతంగా ఉన్నాయని ఒక పక్కన టీడీపీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీలు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ అక్కడైతే కనపడింది. ఈ నేపథ్యంలోనే రెండో రోజుకి సంబంధించి ఈ సభ అంటే 2 గంటలకే ఈ ఏదైతే మండలి ఉందో మండలి అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే మాత్రం శాసనసభ మాత్రం పూర్తి స్థాయిలో కూడా 5:30 వరకు కొనసాగింది. ప్రజెంట్ అక్కడైతే మాత్రం ఇక ప్రతిపక్ష పార్టీనే లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ చర్చ అయితే మాత్రం సానుకూలంగా నడిచింది. కేటాయింపులకు సంబంధించిన అంశాల్లో కొంత క్లారిటీతో వాళ్ళు వ్యవహరించినట్లు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు సంబంధించి నిన్న బడ్జెట్ వ్యవహారాలు అంటే మొత్తంగా 84 మంది కొత్త శాసనసభ్యులు అంటే మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన ఉన్నటువంటి ఈ శాసనసభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా బడ్జెట్కి సంబంధించిన అంశం మీద కొంత వాళ్ళకి అవగాహన కల్పించేందుకు నిన్న జరిగినటువంటి అవగాహన తరగతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ ఇచ్చిన మీదట వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంటే 84 మంది కూడా శాసనసభకు రావడం అదేవిధంగా కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే చర్చ ఉంటుందో ఆ చర్చలో పాల్గొనడం జరిగింది. ఈ చర్చకి సంబంధించిన అంశాల్లో మాత్రం వాళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళకి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు తెలియజేసే విధంగా మాట్లాడే విధంగా కూడా కొంత ప్రిపేర్ అయినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా సీనియర్స్ దగ్గర కొంతవరకు అవగాహన పెంచుకునే దిశగా కూడా కలుగుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ పరిస్థితి మొత్తం కూడా ఈ బడ్జెట్కి సంబంధించి కేటాయింపుల అంశం మీద వాళ్ళకి ఒక అవగాహన వచ్చే విధంగా కూడా వాళ్ళు సీనియర్స్ని కూడా కలవటం వాళ్ళ దగ్గర బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనే దాని మీద అవగాహన అయితే పెంచుకున్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్లాసుల ద్వారా కొంత అవగాహన వచ్చింది. ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన అంశాలను కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఒక పక్కన పవన్ కళ్యాణ్ మార్కు కూడా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉందో దీనికి సంబంధించి ఈ మార్కు అయితే మాత్రం బడ్జెట్కి సంబంధించిన మార్క్ అయితే ప్రస్తుతం కనపడుతుందని చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్. సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్